హాయ్ అండి, నమస్తే అందరికీ. రీసెంట్గా మీరు చూసుండొచ్చు నా బ్యాన్ బెట్టింగ్ యాప్స్ అనే వీడియో. అది చాలా బాగా రీచ్ అయింది జనాల్లోకి. అదేవిధంగా ఈ రీసెంట్గా మీరు చూసుండొచ్చు, మొన్న మండే తెలంగాణలో ఒక అబ్బాయి, ఒక ఎంప్లాయీ, తను బెట్టింగ్ యాప్స్లో 3 లక్షల రూపాయలు నష్టపోయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇది ఎంత చెప్పినా కానీ యువతకి మారే ధోరణి అయితే కనిపించట్లేదు. ప్రభుత్వం ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా కానీ, పోలీసులు ఎంత అవేర్నెస్ తీసుకున్నా, ఎన్ని బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తున్నా కానీ యువతలో మార్పు రానంతకాలం ఈ యొక్క ఆత్మహత్యలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఈజీగా వచ్చేది ఎప్పుడు కూడా ఈజీగానే పోతుంది. బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం కూడా ఏఐ బేస్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గానే రన్ అవుతున్నాయి. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అవతల మీతో ఆడేది మనిషి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బాట్ మిమ్మల్ని ఒక రకంగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తుంది. నువ్వు నాతో ఆడు, గెలుస్తుంటావు అని చెప్పి సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ఫస్ట్ ఒక 2 to 3 గేమ్స్ మిమ్మల్ని విన్ చేస్తుంది, మంచి లాభాలు ఇస్తుంది. దాంతో మీకు ఏంటంటే, అబ్బా నేను చాలా బాగా ఆడుతున్నానే అని చెప్పేసి ఇంకా మీరు రెచ్చిపోయి డబ్బులు ఎక్కువ పెట్టి ఆడుతుంటారు. ఆ టైంలో ఇంక మొత్తాన్ని లాగేసుకుంటుంది. సరే, నా డబ్బులు పోయాయి, ఇంక నేను సైలెంట్గా ఉంటానని చెప్పేసి మీరు 2 days ఆడకుండా ఉన్నారనుకోండి, అప్పుడు వస్తుంది మీకు ఒక నోటిఫికేషన్, 200+ బోనస్, 300+ బోనస్, 50% బోనస్, ఆడండి, గెలవండి అని చెప్పేసి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. దానికి మళ్ళీ మీరు అట్రాక్ట్ అవుతారు. సో ఇలాంటి ఏఐ బాటిల్తో మీరు మోసపోవద్దు. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఒక పెద్ద ట్రాప్. దయచేసి అర్థం చేసుకోండి. మీరు చనిపోయిందే కాక మీ తల్లిదండ్రులని మీరు జీవితాంతం బాధ పెడతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రతి ఒక్క యువత కూడా చూడండి, ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, మీరు పోగొట్టుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కో ఎవరికో ఫోన్ చేసి, మామ ఒక 500 ఇవ్వరా, మామ 1000 ఇవ్వరా అని అంటే, వాళ్ళకి ఆల్రెడీ మీ గురించి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఇవ్వకపోగా మీలాంటి వాళ్ళు కాకుండా ఎవరైనా నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు ఒక 500, 1000 ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఎందుకు? వీడు కూడా ఏమన్నా బెట్టింగ్స్ కోసం అడుగుతున్నాడా, లేకపోతే నిజంగానే అడుగుతున్నాడా అనేది తేల్చుకోలేకపోతున్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. యువత అందరికీ కూడా ఇదొక నా యొక్క